రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. ఇందులో భాగంగా అధికారులు రుణమాఫీ వర్తించిన వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలి. ఆ వివరాలు యాప్లో నమోదు చేయాలి. అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలి. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలు నమోదు చేసి పరీక్షించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మరొక వైపు 2 లక్షల రూపాయలు దాటిన వారికి అదనపు మొత్తాలు వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించిన రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. వారి వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. ఇందులో భాగంగా అధికారులు రుణమాఫీ వర్తించిన వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలి. ఆ వివరాలు యాప్లో నమోదు చేయాలి. అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలి. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలు నమోదు చేసి పరీక్షించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరొక వైపు 2 లక్షల రూపాయలు దాటిన వారికి అదనపు మొత్తాలు వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.